ఎన్నికల ముందు కాంగ్రెస్ నాయకులు బీఆర్ఎస్ నాయకులను ఏవైతే ప్రశ్నలు వేసి ప్రజల్లోకి బలంగా తీసుకెళ్ళినరో, ఏదైతే తప్పు అని కుటుంబ పాలన అని అన్నారో, ఇవాళ కాంగ్రెస్ నాయకులు కూడా ఎంపీ టికెట్ల విషయంలో ఆ ఫార్ములానే ఫాలో అవుతున్నట్లు అర్థమవుతున్నది. ఇవాళ మీడియాలో వచ్చిన వార్తల్లో త్వరలో రాజకీయ వ్యవహారాల కమిటీ కూర్చొని చర్చ చేయబోతున్నదని, ఒక్కొక్క నియోజకవర్గానికి 3 పేర్లను అధిష్టానానికి పంపించబోతున్నదని, మొత్తం 17 లోక్సభ స్థానాలకు గాను 300కు పైగా దరఖాస్తులు వచ్చినాయని, వీటిల్లో స్క్రూటినీ చేసి నియోజకవర్గానికి 3 చొప్పున పంపాలని నిర్ణయం ఇది. ఇందులో చాలా నియోజకవర్గాలకు ఈ మంత్రులుగా గతంలో మంత్రులుగా పనిచేసిన వారు, కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నాయకులు, ఇప్పుడు ఎమ్మెల్యేలుగా ఉన్నవారు తమ కుటుంబ సభ్యులకే పదవులు ఇవ్వాలని వారు దరఖాస్తులు చేసుకున్నారు. అది నల్గొండ జిల్లా నుంచి ఉన్నది, ఖమ్మం జిల్లా నుంచి అలాంటి ప్రతిపాదనలు వస్తున్నాయి. ఈ 2-3 జిల్లాల నుంచి, మహబూబ్నగర్ జిల్లా నుంచి కూడా, అంటే రాజకీయ నాయకులు తమ వారసులుగా తమ కుటుంబ సభ్యులే ఉండాలని కోరుతున్నారు. అది ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుంచి, ఉమ్మడి వరంగల్ జిల్లా నుంచి, ఉమ్మడి నల్గొండ జిల్లా నుంచి, ఉమ్మడి ఖమ్మం జిల్లా నుంచి ప్రముఖమైన నాయకులు వస్తున్నారు. ఉదాహరణకు జానారెడ్డి వారి కుమారులకు ఇవ్వాలని కోరుతున్నారు, బట్టి విక్రమార్క వారి సతీమణి కోసమని, మరొకరి కోసమని ఇట్లా అడగటం వలన ఇది గతంలో మనము అంటే కాంగ్రెస్లో జరుగుతున్న చర్చ, కొద్దిమంది కుటుంబానికి సంబంధించిన వారికి కాకుండా కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తున్న వారికి ఒక కుటుంబంలో ఒకరికి మాత్రమే ఇవ్వడం వలన అది ప్రజల్లో సానుకూలత ఉంటుంది తప్ప, గత ఎన్నికలప్పుడు కుటుంబ పాలనను టీఆర్ఎస్ని తిట్టి ఇవాళ అదే పని కాంగ్రెస్ పార్టీ చేస్తే కనుక ప్రజల్లో పలచనవుతారని, ప్రజలు వాస్తవాలను గుర్తిస్తారని, ఒకప్పుడున్న ప్రజలు వేరు, ఒక ప్రజల ఆలోచన వేరు, ఇవాళ ప్రజల ఆలోచన చాలా స్పష్టంగా మారింది. రాజకీయాలను, రాజకీయ నాయకుల మాటలను చాలా స్పష్టంగా అర్థం చేసుకుంటున్నారు. ఈ అర్థం చేసుకుంటున్న సమయంలో ఒక కుటుంబంలో ఎమ్మెల్యే ఒకరు, ఎంపీ ఒకరు, మంత్రి ఒకరు, అన్ని పదవులన్నీ మీ కుటుంబాలకేనా, మీది కుటుంబ పాలన కాదా అని ప్రశ్న వస్తే కనుక దానికి జవాబు చెప్పేది ఎవరు? అంటే అడగడంలో తప్పు లేదు, పదవులు తీసుకోవడంలో తప్పు లేదు, కానీ ఒక కుటుంబానికే 2-3 పదవులు ఏమిటి? ఆ కుటుంబానికి రాజకీయ వారసత్వంగా వాళ్ళ తండ్రి రాజకీయాల్లో ఉంటే కనుక కొడుకు కూడా మంత్రి కావాలి, ఎమ్మెల్యే కావాలి అనుకోవడానికి ఏమిటి? ఇది వారసత్వంగా వస్తున్న ఆస్తి ఏమన్నా? ఇది ఆస్తి కాదన్నప్పుడు, కుటుంబ పాలన వద్దనుకున్నప్పుడు మరి మీ కుటుంబాల నుంచి ఎంపీ టికెట్ ఎట్లా అడుగుతారు? ఎమ్మెల్యేలుగా ఉన్నవారు, ఎంపీలుగా ఉన్నవారు ఒక్కొక్కరు ఇన్ని పదవులు తీసుకుంటే ఎట్లా అనే చర్చ కాంగ్రెస్ పార్టీలో జరుగుతున్నది. ప్రధానంగా 2-3 రోజుల నుంచి సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతున్నది కాంగ్రెసులో కుటుంబానికి సంబంధించిన వాళ్ళు ఎంపీ టికెట్లు అడగడము. ఇది బహుశా కాంగ్రెస్ నాయకులు రీథింక్ చేసుకుంటే కనుక, పునరాలోచన చేసుకుంటే వారు కొంత అనుకూలించే అవకాశం ఉన్నది. లేదు కుటుంబానికే ఉండాలి, మా కుటుంబ సభ్యులకే కనుక అదనపు పదవులు కావాలంటే కనుక అది బీఆర్ఎస్కు ప్రచారానికి లేదా బీజేపీ ప్రచారానికి బలంగా ఉపయోగపడే అవకాశం ఉన్నది. ఇది 10-12 స్థానాలు గెలుచుకోవాలనుకున్న కాంగ్రెస్ ఆ నెంబర్ పైన కూడా ప్రభావం చూపే అవకాశం లేకపోలేదు. కాబట్టి ఈ కుటుంబ పాలన వ్యతిరేకించిన వారు మరోసారి కుటుంబ పాలన అడుగుజాడల్లో నడవకుండా, కాంగ్రెస్ పార్టీలో చాలామంది నాయకులు ఉన్నారు, ఏళ్ల తరబడి కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేస్తున్న వాళ్ళు ఉన్నారు. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీలో ఉన్న వాళ్ళని కాకుండా సరే ఏ పార్టీ అధికారంలో సరే గెలుపు గుర్రాల పేరుతోని డబ్బులు ఖర్చు పెట్టే వాళ్ళకి టికెట్లు ఇస్తున్నారు, కానీ పార్టీ కోసం పనిచేసిన వారికి ఇవ్వట్లేదు అనే ఆవేదన లేదా ఆరోపణ బలంగా అన్ని పార్టీలకి వెళ్ళి వస్తున్నది. మొన్న కాంగ్రెస్కి వెళ్ళి కూడా వచ్చింది. అంటే పార్టీ మారు వచ్చిన వారికి వెంకటరెడ్డి టికెట్లు ఇచ్చారనేది. సరే ఆ రోజున్న గెలవడం ముఖ్యం అనుకున్నప్పుడు వాళ్ళకి ఇచ్చారు అనుకుందాం. గెలిచి వచ్చిన తర్వాత కూడా పార్టీ కోసం పనిచేసిన వారికి వివిధ పార్టీలో హోదాలు, నామినేటెడ్ పదవులు, ఎంపీ ఇవన్నీ కూడా మిగతా వారికి ఇస్తే బాగుంటుందేమో అని విచిత్ర కాంగ్రెస్ పార్టీలో జరుగుతున్న చర్చ ఇది.